గంగామాతకు నమస్కరిస్తూ కాశీమాతకు అంజలిస్తూ విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? గోళాకారంలో ఉంటాడు కదా, అంటే లింగాకారమేగా. అంతకంటే లింగం ఏముందయ్యా అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషం అండి. ఇంకొకటి గమనించాలంటే, ఒక గొప్ప ఎనర్జీ వ్యక్తమైనప్పుడు వృత్తాకారం ధరిస్తుంది. అది వ్యాపిస్తే చతురస్రం అవుతుంది. ఇన్ఫినిటీకి సంకేతం వృత్తం, వ్యాపకత్వానికి సంకేతం చతురస్రం. అందుకే చతుర్భుజాలతో దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే వ్యాపకత్వాన్ని తెలియజేయడం. ఇన్ని మర్మములు ఉన్నాయి. తీసిపారేయడం తేలికే, ఆలోచించాలంటే తెలివి ఉండాలి. అది ఉండదు, అది వచ్చింది బాధ. కనుకనే మహాశక్తి ఆ వృత్తాకారంలో కనబడుతుంది. సూర్యుడిని చూస్తూ ఉంటే లింగం కాక ఎవడండి ఆయన? కనుక గొప్ప జ్యోతిర్లింగం ఆయనే. ఆయన 12 రూపాలతో లేకపోతే ప్రపంచం నడవదుట. 12 రూపాయలు ఏమిటయ్యా అంటే, పురాణాలు అలా వర్ణిస్తారండి. 12 ఎక్కడున్నారు, ఒకడే కదా అంటే, వేలొకడిది సూర్యులు ఉన్నారని వేదం చెప్తుంది తెలుసా. సహస్ర సూర్యతాయా అని చెప్పింది. వేలొకడిది సూర్యులు ఉన్నారట. అంటే ఇలాంటి అంతరిక్ష మండలాలు ఎన్నో ఉన్నాయి, సూర్యమండలాలు అంతరిక్షంలో. కానీ మన ఈ సూర్యుడినే ద్వాదశ అంటున్నాం. ఇది ఉపనిషత్తులో చెప్పేది మాట. కథమ ఆదిత్యాహ అని పెడుతూ నానా ఋతవహ అన్నాడు. ఇక్కడ ఋతువులు, వాటిలో నానా మాసాహ. ఋతువులు ఎన్ని? 6, మాసాలు ఎన్ని? 12. 12 మాసాల్లో ఆదిత్యుడు ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్కలా ఉంటాడు. అంటే ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్క శక్తి. కనుక 12 మాసాల్లో ఉన్న ఒకే ఆదిత్యుడు ద్వాదశాదిత్యుడు. ఈ ద్వాదశాదిత్యుడు నీలో ఎలా ఉన్నారయ్య అంటే, కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరితి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అని చెప్పబడుతుంది. అంటే కర్మ జ్ఞాన ఖదశకం, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు 10, మనశ్చ 11, జీవ 12. ఆ రూపములతో ఎవడున్నాడో ఆ ద్వాదశాదిత్యులకు నమస్కారము అన్నాడు ఇక్కడ. అందుకే ద్వాదశ రూపాలతో ఉన్నటువంటి వాడు కనుక ద్వాదశ జ్యోతిర్లింగములు ఒకే ఆదిత్య స్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన వాడు ఈశ్వరుడు. ఈయన గురించి రుద్రం ఎక్కడెక్కడ చెప్తోందంటే, రుద్రానికి ధ్యాన శ్లోకాలు కలుపుకుని ఒకటి ఉంది, విడివిడి మంత్రంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంది. మంత్రాలు తెలియకపోయినా ధ్యాన శ్లోకాలు కానీ తీసుకుంటే అత్యంత మధురంగా ఉంటాయండి. రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉపాసనా పద్ధతి ఉంది. మొత్తంగా రుద్ర మంత్రానికి వామదేవుడు ఋషి, కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క అనువాకంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. విడిగా ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అంటే దాన్ని ప్రయోగించితే అతివృష్టి పోవడానికి ఒక మంత్రం, అనావృష్టి పోవడానికి ఒక మంత్రం, ఈతి బాధలు పోవడానికి ఒక మంత్రం, అలాగే శారీరక రుగ్మతలు పోవడానికి ఒక మంత్రం, ఇలా వివిధ మంత్రాలు రుద్రంలోనే 11 అనువాకాలు ఉన్నాయి. కానీ రుద్రం అంతా కలిపి ఒక మంత్రం కాదు, అనేక మంత్రాలు గుత్తి అది. అందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి చూపిస్తారు. పైగా ఆ మంత్రానికి దేవత ఎలా ఉంటాడో వర్ణిస్తారు శాస్త్రవేత్తలు. అంటే ఆ మంత్రానికి ఆ దేవతను ధ్యానించి ఆ మంత్రం చేయాలి. ఇలా చూస్తే రుద్ర మంత్రాలు ఎన్నున్నాయో అన్ని శివరూపాలు కనబడతాయి. ఈ శివరూపాల్లో పార్వతీపతిగా కనిపిస్తాడు, ఆది కిరాతస్వామిగా కనిపిస్తాడు, దక్షిణామూర్తి స్వరూపంగా కనిపిస్తాడు, వివిధ రూపాలు గోచరిస్తాడు. అది రుద్రంలో ప్రతి మంత్రంలో ఒక్కొక్క రుద్ర రూపం ఉంది. శివుని రూపాలన్నీ అందులో కనిపిస్తాయి. కానీ పురాణాదుల్లో మనం భావించి ఆగమాల్లో ఆరాధించే సర్వ శివమూర్తులు రుద్ర నమక మంత్రాలలో ఉన్నారు. ఇక్కడ అందులో ఒక ధ్యాన శ్లోకం, ఒక మంత్రరాశికి చెప్పుకుందాం. మండలాంతరగతం హిరణ్మయం వ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిమఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. ఇది ధ్యానించవలసిన పద్ధతి. అంటే రేపు పొద్దున్న సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ముందు ఉండగానే ఒక్కసారి ఈ పద్యం గుర్తొచ్చినా చాలు. మొత్తం శ్లోకం గుర్తుండకపోయినా భావం. మండలాంతరగతం, అది మండలంగా ఉంది. ఆ మండల మధ్యంలో ఉన్నాడు. మీరు నటరాజస్వామి విగ్రహం ఎప్పుడైనా చూసుంటారు. 4 చేతులు పెట్టుంటారు, కానీ చుట్టూ వృత్తం ఉంటుంది. అదే మండలం. ఆ మండలంలో ఎలా ఉన్నాడయ్యా అంటే, హిరణ్మయం, బంగారు రంగుతో ప్రకాశిస్తున్నాడు. పైగా భ్రాజమాన వపుషం, శరీరమంతా వపుషం అంటే శరీరమును అని అర్థం. భ్రాజమాన వపుషం, ప్రకాశవంతమైన శరీరంతో ఉన్నాడు ఆదిత్య మండలంలో. శుచిస్మితం, చిన్న నవ్వు నవ్వుతున్నట్ట. రేపు శివుడు కనబడాలి ఆదిత్య మండలంలో మనకి. భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిం అఖండిత జ్యుతిం, తీవ్రమైన ప్రకాశం కలవాడు, అఖండమైన తేజస్సు కలవాడు. అలాంటి రుద్రుని ఆదిత్య మండలంలో 1000 కొలది మునులు సేవిస్తున్నారు. చింతయేన్ ముని సహస్ర సేవితం, ఇలా ధ్యానించమన్నాడు. నేను ఆదిత్య మండలం కనబడతాడేమో అని కళ్ళు అలా పెట్టి చూశానండి, కళ్ళు కనిపించడం మానేసే కానీ ఆయన కనబడలేదండి అన్నాడు. ఒక్క వస్తువును చూడడానికి ఈ కన్ను సహకరించకపోతే మరొక వైజ్ఞానికమైన కన్ను పెట్టుకుంటాం, అవునా లేదా? అయితే ఒక చోట ఉన్న దేవత కనబడాలంటే ఆ దృష్టి ఉపాసనా దృష్టికి గోచరిస్తుంది తప్ప, ఎందుకంటే అది పదార్థం కాదు కదా, దివ్యత్వం.
అందుకే ఇక్కడ జగత్తుని 3 భాగాలుగా మనం విభజిస్తే పదార్థ జగత్తు, దివ్య జగత్తు, పరమాత్మ 3 భాగాలు చెప్పుకోవాలి. ఇక్కడ పదార్థ జగత్తు అంటే అందరికి కనబడతాయి పదార్థాలు. గంగ నీరు, మీకైనా నాస్తికుడికైనా ఎవరికైనా కనబడేది నీరే. కానీ గంగ అనగా ఒక మహాదేవి మకరవాహిని అయి ఉంటుంది, అనుగ్రహ స్వరూపంగా అభయహస్తంతో ఉంటుంది అని పురాణముల్లో వర్ణించాం. ఇది ఊహ కాదు, కల్పన కాదు, దేవతా రూపం అది ఇక్కడ. అయితే నీకు దర్శించే స్థితి ఇంకా రాలేదు కనుక ఋషులు దర్శించిన దాన్ని నువ్వు ధ్యానించు అన్నారు. కనుక ఋషులకు దర్శనం, మనకు ధ్యానం. మనం ధ్యానించాల్సిందే. ఎంతవరకు ధ్యానించాలి? దర్శనం అయ్యే వరకు. దర్శనం కాకపోయినా ధ్యానిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ ధ్యానించిన ప్రతివాడికి దర్శనం కాదు, కానీ ఏకాగ్రంగా ధ్యానిస్తే మాత్రం దానికి ప్రభావం ఉంటుంది. అందుకే ధ్యాన ప్రక్రియ అనేది ఒక గొప్ప అంశం.